అందుకనే నేను వాక్యం చెప్పేటప్పుడు చాలా స్థలాల్లో అసలు డిస్టర్బెన్స్ వస్తే నేను వాక్యం బోధించలేను. ఎందుకంటే ఆ డిస్టర్బ్ లో చక్కని ఆత్మీయ సందేశం, ఆత్మీయ మాటలు త్రొట్టెళ్ళిపోతాయి. చెవులులో మరి చాలా మంది ఇక్కడ ఉంటారు కానీ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ గా పెడుతుంటారు. అందుకనే ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత వాక్యం బోధించినా వెళ్ళిపోవడానికి అవకాశం ఏంటంటే ఈ చెవులు సంఘంలో పనిచేస్తలేదు. ఆమె విన్న వాక్యాన్ని రిసీవ్ చేసుకుని ఆత్మీయ జీవితంలో బలపడితే కనుక ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఎక్కడ సహాయం చేస్తాడు? ఈ తండ్రి మాటిని లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టింది కదా. ఆయన సిలువలో, కలవరి సిలువ రక్తం కార్చి ఆ పరిశుద్ధ రక్తంలో మన పాపలోనే తీసాడు కదా. జయించి మళ్ళీ మృత్యుంజయుడిగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి